ఇదండి అద్దంకి నుంచి మనం వచ్చే దారి ఇది. ఇక్కడ నుంచి వస్తే మనకి తిన్నగా ఇక్కడ సింగరకొండ ఆలయం వస్తుంది మనకి. ఇది సింగరకొండ ఆలయం. ఎదురుగా మనకి సత్రాలు ఉన్నాయి. అలాగే ఈ పైన కొండ మీద నరసింహస్వామి టెంపుల్ అది కనపడుతుంది కదా పైన, అదే నరసింహస్వామి టెంపుల్ అది. ఈ యొక్క ఆలయ చరిత్ర ఇక్కడ మనకి వేశారు. అట్లాగే ఈ పూజలు ఎప్పుడెప్పుడు ఏ తిథి వార నక్షత్రాలు అట్లాగే నెలకి ఎప్పుడు జరుగుతాయి ఏంటి అనేది ఇక్కడ మనకి వివరంగా ఇచ్చారు. ఎదురుగా మనకు కనపడేది సింహద్వారం అండి. దీని నుంచి వెళ్తే మన కిందకి గుడి వస్తుంది. తలుపులు చాలా పెద్దగా ఉన్నాయి. మనం ఇట్లా ముందుకు రావాలి. కొబ్బరికాయలు వద్ద కొడుతున్నారు ఇక్కడ. ఇప్పుడు ఇది మనకు కనపడే ధ్వజస్తంభం అండి ఇది. అట్లాగే ఇక్కడ ఆంజనేయ స్వామి వారి ముందు మనకి ఇది ఒకటి కనపడుతుంది. ఇది ఏంటది నాకు అర్థం కాలేదు. ఇది బహుశా నేను ఒంటె అనుకుంటున్నాను. ఇది ఒంటె ఆకారంలో ఉంది ఇది. ఇక్కడ ఇది మనకి సింహద్వారం అండి. ఇప్పుడు ఈ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని మళ్ళీ బాగా పునర్నిర్మిస్తున్నారు. మొత్తం అంతా పడేశారు, కొత్తగా కడుతున్నారు కాబట్టి తీసి మనకి అక్కడ పక్కన వేరే దగ్గర దర్శనం ఇస్తున్నారు. ఇదంతా కూడా కొత్తగా న్యూ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇప్పుడు చూడవచ్చు మనం. ఇప్పుడు మనం వచ్చింది ఇట్లా దారి, అది గాలి గోపురం. ఈ గాలి గోపురం మనం ఇట్లా వచ్చాం బయట అలా లోపలికి. అంతా మళ్ళీ అదే మెజర్మెంట్లో కడుతున్నారు. కాకపోతే ఏంటంటే పాత శిథిలాలన్నీ తీసేసి కొత్త నిర్మాణం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మంచి విషయం, ఆ రంధ్రాలు పెట్టారు వాటికి. దానివల్ల ఏంటంటే ఎయిర్ ఫ్లో బాగుంటుంది లోపలికి, బయటికి మంచి వెంటిలేషన్ వస్తుంది. సో ఇది మంచి ఒక ఐడియల్ ప్రొసీజర్. ఇప్పుడు ఆ కనపడే చోట నుంచి మనకి ఇప్పుడు దర్శనం ఏర్పాటు చేశారండి. ఆ లోపలవతి ఉంటుంది, అక్కడ దర్శనానికి దారి అన్నారు కదా, ఆ లోపలవతి స్వామివారి దర్శనం ఇస్తారు మనకి. ప్రస్తుతానికి ఇది పాత టెంపుల్ ఇది, దీన్ని కడతా ఉన్నారు. ఇటు నుంచి మనం ఇటు వెళ్తాము. సరే కొద్దిగా డిఫరెంట్గా కడుతున్నారండి. ఇంతకుముందు వేరేగా ఉండేది, ఇది కొద్దిగా డిఫరెంట్గా కడుతున్నట్టుగా నాకు తెలిసింది. చూస్తున్నాను ఇట్లాగా కొద్దిగా ఆకారం కూడా మార్చారు. చక్కగా ఒక మంచి లుక్ అయితే తీసుకొస్తున్నారు. ఇంతకుముందు ఇట్లా ఉండేది కాదు. మనకి కనపడే రేకుల అవతల ఉందండి స్వామివారి దర్శనం, అక్కడ ఇస్తున్నారు. సో స్వామివారిని మనకు అనుమతి ఉండదు కాబట్టి వీడియో తీయడానికి ఆ వైపు అయితే మనం వెళ్ళట్లేదు. అట్లాగే ఇటు పక్కకు వచ్చామండి మనం. ఇది గుడి వెనక్కి వచ్చాము. ఇప్పుడు గుడి వెనక ఇది ముందు పాత గుడి ఉన్నప్పుడు ఇక్కడ మనం ఇటు గుడి చుట్టూతర ప్రదక్షిణలో
ఇవన్నీ రాళ్ళు తెచ్చారండి మన గుడి అమర్చడానికి. మొత్తం కూడా ఎక్కడెక్కడి నుంచో తెచ్చినట్టున్నారు. బాగా వెల్ పాలిష్డ్ను ఆర్కిటెక్చర్ కూడా బాగా మంచి డిజైన్లో అయితే ఉన్నాయి. ఇవి చూసారు కదా డిజైన్ కదా లోపల పాతదండి. అది కనపడేది మన గర్భగుడి అంతా కూడా ఇట్లా ఉండేది. ఇప్పుడంతా పడేశారు కాబట్టి మనకి ఇట్లా ఉంది. ఈ రాళ్ళు ఒకదాని అన్నమాట ఒకటి పేర్చుకొని వస్తారు. వీటికి మధ్యలో సిమెంట్ అమర్చడం చేయడం ఏమి ఉండదండి. జస్ట్ ఊరిని ఒకదాని మీద ఒకటి నుంచే పెడతారు అంతే. మనకి పాత గర్భగుడి ఉండేది ఇక్కడే, దాన్ని మూసేశారు. కొత్త నిర్మాణం అయితే జరుగుతూ ఉంది, కానీ అదే లోతులోనే ఉంచారు. హైట్ మరి ఏం ఎత్తు ఏం పెంచట్లేదు వీళ్ళు. చక్కటి వాతావరణం అండి. సూర్యుడు దైదీప్యమానంగా వెలుగుతున్నాడు. అలా మనం దర్శనం ముగించుకొని ఆలయం వెలుపలకు వచ్చినాక మనకి ఇక్కడ శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవాలయం సపరేట్గా కట్టారండి విడిగా. ఇక్కడ మనకి యాగశాల ఉంది, చూడవచ్చు. యాగశాల ఇది కట్టించిన వారు మనకి ఇక్కడ పోలవరపు చంద్రశేఖరరావు ప్రమేల దంపతులండి. ఈయన రిటైర్డ్ ఈవో ఈ టెంపుల్కి. ఇది ఇక్కడ మన కేస్ కన్నానశాల, దాని ఆనుకొని పెద్ద చెట్టు కూడా ఉంది. ఇక్కడ మనకి కనపడేది గోశాల. గోశాల నిర్వహణ కూడా సరిగా ఏమంతా శ్రద్ధగా అయితే ఏమి చేయట్లేదు, కనపడుతుంది మనకి క్లియర్గా. ఏదో ఉంది అంటే ఉంది. ఈ కేశ ఖండన అయిపోయినాక పక్కనే మనకి బావి ఉందండి. ఇంతకుముందు ఈ బావిలో నీళ్లు తోడుకొని మనం నీళ్ళు పోసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా చక్కగా ఈ ట్యాప్స్ అరేంజ్ చేశారు. చూస్తున్నాం కదా ట్యాప్స్, అవన్నీ కూడా ట్యాప్స్ అన్నమాట. ట్యాప్స్ అరేంజ్ చేశారు. ఇదండి బావి, చాలా దీనావస్థలో ఉంది. వాటర్ మొత్తం మురికి చెత్తగా ఉంది. సో దీంట్లోనే స్నానాలు, ఈ నీళ్ళే మనకి పైకి వస్తాయి స్నానానికి. వెరీ బ్యాడ్ మెయింటెనెన్స్. టైం 8:30 అవుతున్నా కూడా మన వాళ్ళు ఇంకా లైట్లు ఆన్లోనే ఉంచారు. ఈ రకంగా వేస్టేజ్ అంతా కూడా జరుగుతూ ఉంది. ఆ పైన కనపడేది మనకి నరసింహస్వామి టెంపుల్. ఇది ఆలయ ప్రాంగణం వెనక భాగం అండి. దీన్ని ఆనుకొని మనకు అక్కడ చెరువు కనపడుతుంది ఒకటి.
ఇది గోపురం వెనక భాగం. దీనికి వెనుకనే మనకు చెరువు కనపడుతుంది. చెరువులో చక్కటి కలువ పూలతో కనపడుతున్నాయండి మనకి. చూడొచ్చు. ఇట్లా కనపడుతున్నాయండి. ఇక్కడ మనకి సాయిబాబా టెంపుల్ లాగా ఉందండి. సాయిబాబా టెంపుల్ అది లోపలికి వెళ్ళడానికి దారి. ఇక్కడ నాగేంద్ర స్వాముల వారు ఉన్నారు. ఇది నరసింహస్వామి వారి ఆలయానికి పైన కొండపైకి వెళ్ళడానికి మెట్లు దారండి ఇది. ఇదండి శంకరకొండ ఆంజనేయ స్వామి వారి ఆలయ పరిసరాలు. మరి లోపల కూడా మనం చూసాం కదా, చక్కటి చెరువు, ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూతా కొండలు, మంచి వాతావరణంలో స్వామివారు మనకి దర్శనమిస్తూ ఉన్నారు. మీకు మీ అందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.